సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ సాక్షి అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటేనా? సింగిల్ లైన్లో వాట్ డూ యూ మీన్ సింగిల్ లైన్లో అంటే? వైఎస్ఆర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ అడిగారు కదా, వై షర్మిల రివర్స్ వై ఎందుకు ఎస్ షర్మిల రివర్స్ అయింది వైఎస్ఆర్ అంటే చంద్రబాబు నాయుడు గారు హీజ్ అసలు విజనరీ కాదండి, హీజ్ ఏ గ్లోబల్ ఇంటలెక్చువల్, గ్లోబల్ ఎకానమిస్ట్ అండ్ గ్లోబల్ రిఫార్మిస్ట్. జగన్మోహన్ రెడ్డి మామయ్య అని పిలిపించుకున్నాడు కాబట్టి ఐ హ్యావ్ లిటిల్ పిటీ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. వరుస పెట్టి పిలిపించుకున్నాడు కాబట్టి పిల్లల చేత తాతమ్మ, అవమ్మ, అమ్మ, నాన్న అని పిలిచి ముద్దులు పెట్టుకున్నాడు కాబట్టి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు హీ గాట్ 150, ఇప్పుడు కూడా 40% ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డిలో ఏ మహత్యం లేకుండా ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు, లూజ్గా తీసుకోవట్లేదు. వాళ్ళ 11కే ఇదయ్యారని నేనైతే ఇంకా అశ్రద్ధ చేసేసేయచ్చని అనుకోవట్లా. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి. అయితే ఇక్కడ జనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫాల్స్ విషయానికి టెంప్ట్ అయిపోయి ఒక ఫాల్స్ డెసిషన్కి ఓటేశారు అనుకోండి, 5 years వాళ్ళే సఫరర్స్. ఎవరు సఫరర్స్? మళ్ళీ వాళ్ళే కదా. అందుకని ఏంటంటే ఇక్కడ జనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, ఆయన ఒక్క పాదయాత్రతో రాష్ట్రం అంతా కదిలిచ్చాడంటే హీస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. దట్ ఈస్ మై ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు హీఈస్ రియల్లీ ఫైర్ అండ్ హ్యాండ్సమ్, మంచి మార్పు కోరుకునే వ్యక్తి అండి. హీఈస్ ఫర్ చేంజ్, ఒక మార్పు కోరుకునే వ్యక్తి. ఆ మార్పు ఎలాంటిది? అఫ్కోర్స్ పాజిటివ్ చేంజ్, మార్పుకి పునాదిగా ఉన్నారు. మేము ప్రజారాజ్యంలో పనిచేసేటప్పుడు కూడా మేము మార్పు అని, అంటే రాష్ట్రంలో మార్పు రావాలని ప్లకార్డ్స్ చూపించినప్పుడు యువరాజ్యం పార్టీ నాయకుడిగా ఉండి కూడా ఆయన మార్పు అని అడిగారు. సో హీఈస్ రియల్లీ ఫైటింగ్ ఫర్ మార్పు, చేంజ్. నారా లోకేష్ గారు హీఈస్ వెరీ డైనమిక్, పైకి కనపడరు కానీ చాలా డైనమిజం ఉంది. ఏదైనా ఒకటి అనుకుంటే వితిన్ నో టైం దాన్ని రిజల్ట్ చూపించాలని కసున్న యువ నాయకులు. అంత చిన్న వయసులో అంత ఫాస్ట్గా అంత చక్కటి రిజల్ట్ చూపించి మంగళగిరి నియోజకవర్గం అంటేనే నారా లోకేష్ అనే బ్రాండ్ వేయించుకున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు. భవిష్యత్ రాజకీయాల్లో నారా లోకేష్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో శోభారాణి గారిని రాజకీయంగా ఏదైనా మంచి పదవులు తోసే అవకాశం ఉందంటారా? రేపు రాబోయే రోజుల్లో తాళ్ళు ఇస్తుంది ఏం పరిస్థితి? ఎలా? అదే దట్ ఈస్ ఆల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు గారు. చూద్దామండి, ఇస్తారు. నాకైతే వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి బాబు గారు కూడా చూస్తున్నారండి. ఆయన రాజకీయాల్లో ఉన్న ఒక్కళ్ళనే చూడడు. డ్వాక్రా మహిళల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నా కూడా చూడగలిగే అంత విజన్ ఉన్న వ్యక్తి శోభారాణిని చూడ్డా. అందుకని ఏంటంటే ఒకరోజు ఏదో సందర్భం వస్తే అమరావతికి చాలా బాగా పనిచేశారని అన్నారు. బయట వాళ్ళతో అన్నారు, నాతో కూడా అన్నారు. సనాతన ధర్మం గురించి అంత ఆ రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో గత వారం నుంచి చూస్తే ఒక హాట్ టాపిక్ అయితే ఉందండి. అవును, రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అవును అనుమానాస్పదం మృతి చెందారు. కనీసం దానికి సంబంధించి చిన్న స్టేట్మెంట్ కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం అని చెప్తున్నారు, ఆయన ఒక క్రైస్తవ మతబోధకుడు. ఆయన అవును. ఎలా స్పందిస్తారు మీరు? కూటమిలో కూడా మీరు ఒక పార్టీ టీడీపీ. అవునండి, అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య అది కొంచెం హాట్ టాపిక్గా ఉంది ఆ విషయం. నిజమే. గత 2 రోజుల నుంచి కూడా రకరకాలుగా ఆయన పాస్టర్ గారి మీద రకరకాలైనటువంటి ట్రోల్స్ నడుస్తుంది. దాని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు, కట్టడి చేయట్లేదు? ఎందుకు కట్టడి చేయట్లేదండి? ఇక్కడ ముందు ఆగారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ వైన్ కొన్నారు. ఇన్వెస్టిగేషన్ లో భాగం అదే. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయటం వేరు, ప్రసార మాధ్యమాల్లో పోలీసుల కన్నా ముందు వీళ్ళు బయటపెట్టి దాన్ని చిలవబలగా చేయటం వేరు. అవునండి, ఇప్పుడు సోషల్ మీడియా కొన్ని మతాల మధ్య విద్వాంసాలు రెచ్చగొడుతున్నారు అలా రావటం వల్ల. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అండి అన్ని శక్తుల కంటే సోషల్ మీడియా అనే శక్తి వ్యవస్థ చాలా బలీయంగా జనంలోకి వెళ్ళిపోయింది. అందుకని ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఏది లైక్ చేస్తున్నారో అదే వార్త అయి కూర్చుంటుంది, అదే నిజమై కూర్చుంటుంది, అది అబద్ధమైనా కూడా. సో నేనేమంటున్నానంటే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన దానికి చాలా బాధపడుతున్నాను. క్రిస్టియన్ సోదరులు కూడా చాలా రియాక్ట్ అయ్యారు, దానికి రెస్పాండ్ అయ్యారు. బట్ నేననేది ఏంటంటే అండి, చట్టం ముందు ఎవరైనా ఒకటే. ఏ మతమైనా సరే వాళ్ళ ధర్మాల గురించి చెప్పుకొని వాళ్ళ ధర్మంలోకి లాక్కోవటానికి ఒక ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన ప్రసంగాలు ఇచ్చుకున్నంతవరకు ఇబ్బంది లేదు. కానీ ఆ మతానికి సంబంధించిన హద్దులు దాటిపోయి
అవి ఉంటే ప్రసంగాలు ఉంటే అంటే మనుషులు ప్రొవోకేట్ చేసి అసలు మళ్ళీ బయటకు వెళ్ళిపోయి కొట్టేయాలి, తన్నేయాలి, ధ్వంసం చేయాలనే ఆ ఇమోషన్స్ క్రియేట్ చేసినప్పుడు తనొక్కడే కాదు మొత్తం సమాజం అంతా విధ్వంసమే. సో ఇలాంటి మన సెక్యులర్ స్టేట్గా ఉన్నటువంటి ఇండియాలో ఏ మత ప్రచారకులు ఆ మతాన్ని ప్రబోధించడానికి పూర్తి మత స్వేచ్ఛ ఉంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకు అది. ఆ మత స్వేచ్ఛలో భాగంగా ఇతర మతాన్ని హత్య చేయకూడదు అనేది కూడా అంతే కనెక్టెడ్గా ఉంది, ఇంటర్లింక్డ్గా ఉంది. కాబట్టి ఏంటంటే ఏ మతానికి సంబంధించింది ఆ మతం వాళ్ళు కాపాడుకుంటూ ప్రసంగాలు ఇచ్చుకుంటే ఉద్వేగానికి, ఉద్రేకాలకి, ఉన్మాదానికి గురి కాకుండా ఉండేలాగా ఆ మత ప్రబోధకులు ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎక్కడైనా ప్రవీణ్ గారు అలాంటి ప్రసంగాలు కనుక ఇచ్చి ఉండుంటే కొంత క్రిస్టియన్ ప్రబోధకులు ఆలోచించాల్సిన అవసరమేమో తెలియదు. అలాగే సేమ్ టైము ఇప్పుడు ప్రజెంట్ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే క్రైస్తవ సమాజం కోరేది ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎందుకు ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు స్పందించట్లేదు? స్పందిస్తారండి, మంచి సమయం చూసుకుని దాదాపు వారం రోజులు అవుతుంది కదా, కనీసం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అన్నారు కాబట్టి ప్రవీణ్ గారు చనిపోయారు అనేది క్లబ్ చేయొద్దు దయించి దేనికైతే. ఎందుకంటే ప్రవీణ్ గారి ప్రసంగాలు కూడా అన్ని ధర్మాలు పాటిస్తాన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్రైస్తవుల విషయం ఎందుకు స్పందించలేదు? నేను ప్రవీణ్ గారి గురించి చెప్తున్నాను. నేను ప్రవీణ్ గారి ప్రసంగాలన్నీ ఆయన చనిపోగానే వెంటనే తీస్తే ప్రవీణ్ గారు కూడా చాలా ఆవేశపూరితమైనటువంటి ఉద్వేగంగా చాలా ఉద్వేగంగా మాట్లాడితే పర్వాలా, ఉద్రిక్తంగా మాట్లాడకూడదు, ఉన్మాదంగా మాట్లాడకూడదు. ఏది కూడా ఉన్మాద స్టేజ్కి వెళ్ళకూడదండి. నేను అంటున్నది అది, ఏది కూడా ఉన్మాద స్టేజ్కి వెళ్ళకూడదు. సో ఉన్మాద స్టేజ్కి వెళ్ళేది దానికి ఒకవేళ ప్రవీణ్ గారు దగ్గరగా ఉండుంటే క్రిస్టియన్ సోదరులు కూడా దాన్ని ఇప్పుడు ఒకటండి, అది ఏ రాష్ట్రం గుర్తు రావట్లేదు నాకు, పాస్టర్ని ఫ్యామిలీని మొత్తాన్ని జీప్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఒరిస్సా అనుకుంటా. ఆమె భర్త కొడుకు మీద పెట్రోల్ పోసి తగలబెడితే ఫాదర్ స్టెయిన్స్ని చంపేసేస్తే, ఇప్పుడు పేరు కూడా గుర్తొచ్చింది, చంపేసేస్తే వాళ్ళని క్షమించండి అంత మహానుభావురాలి ఎక్స్పీరియన్స్ని కూడా మనం చూసామండి. ప్రభువే చూసుకుంటాడు. లైక్ ఆ రోజు అరెస్ట్ చేయొచ్చు, ఉరిశిక్ష చేయొచ్చు, ఏదైనా చేయడానికి చట్టాలు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఆవిడేం మాట్లాడాలి. ఎటు కోల్పోయాను కాబట్టి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు. ఆ ఉన్మాదంలో వాళ్ళని క్షమించేసేయండి అని ఒకే ఒక మాట అన్నందుకు క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ చెప్పింది చాలా క్లోజ్గా ఉంది ఆవిడ. ఇదే సందర్భంలో ప్రవీణ్ పగడాల గారి భార్యకు అదే విషయం ఉంది. నా భర్త క్షమాపణ గుణం ఉంది, క్షమించండి అంది. క్షమించండి, అది ఎవరైనా కానీ క్షమించే గుణం ఉంది నా భర్తకు అని చెప్పి వాళ్ళ భార్య చెప్పారు. అయ్యో పాపం. నేను నివాళులు అర్పిస్తున్నానండి ప్రవీణ్ గారికి, నేను నివాళులు అర్పిస్తున్నాను మీ ఛానల్స్ ద్వారా. బట్ ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాల్లో నుంచి చూడాలో పోలీసులు చూస్తున్నారు, ప్రభుత్వం చూస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతోన్మాదులు గొడవ చేస్తారనేది స్మెల్ చేసినప్పుడు చంద్రబాబు గారు వితిన్ నో టైం అక్కడికి డీజీపీలని, ఎస్పీలని, లోకల్ ఎంటైర్ పోలీస్ సిస్టమ్ అలాంగ్ విత్ హోమ్ మినిస్టర్ అనిత గారు అందరూ క్షణాల మీద అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఆల్ పాసిబుల్ ఎవిడెన్స్లు తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే గవర్నమెంట్ వైపు నుండి ఎవరు చనిపోయినా కూడా అసలు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యల దగ్గర ఎక్కడ ఏ లోపం జరగలేదు అనేది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాకపోతే మీరు పదే అడుగుతున్న ప్రశ్నకి అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ ఉన్నది, పదే మీరు అడుగుతున్న ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అని మాట్లాడారు కాబట్టి ప్రవీణ్ గారు ఆ స్టేజ్కి వెళ్ళి మాట్లాడారు. ఈయనది తప్పు కానప్పుడు ఆయనది ఎలా తప్పు? స్పందించాలి కదా. స్పందిస్తారండి, స్పందిస్తారు. సమయం పడుతుంది, ఎందుకంటే చాలా సున్నితం అయిన విషయం అది. ఒకవైపు హోమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అండి, నేను ప్రజారాజ్యంలో ఉండగా పవన్ కళ్యాణ్ ప్రక్కన ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఆయన భార్య క్రిస్టియన్ కదండి. సో ఆయనకు అసలు ఆ బారికేడ్స్ అన్నీ చెరిపేసేసుకొని నాకు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు అనేదాకా వెళ్ళిపోయినటువంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకని ఏంటంటే ఆయనకి ఇండియాలో అమ్మాయిలు దొరక్క రష్యన్ అమ్మాయిని చేసుకున్నారు, క్రిస్టియన్ అమ్మాయిని. ఇంట్లో ఆవిడ క్రిస్టియన్గా కొనసాగే జీవన విధానం కొనసాగుతుండగా
ఈయన హిందువుగా ఉన్నాడు, నథింగ్ రాంగ్ అనుకున్నారు. అంటే ఆ మేరకు మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్న వ్యక్తిగానే మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. అంతే తప్ప ఆయన వ్యక్తిగత వ్యవహారంగా కూడా సనాతన ధర్మాలన్నీ రావు. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, సనాతన ధర్మంలో సతీసాగమనం ఉంది, సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది, సనాతన ధర్మంలో వేదాలు వల్లిస్తే నాలుగు కోసేయటం, వేదాలు వింటే చెవిలో సీసం పోయటం, బాల్య వివాహాలు, ఏ రెండు కులాలు కూడా దగ్గరగా కూర్చోలేని సామాజిక అస్థిరత్వం, క్రూరత్వం ఉండేది. ఒకవేళ సనాతన ధర్మంలో అలాంటివి ఉన్నాయి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు ఏ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలని చెప్పాను నేను ఒక ఇంటర్వ్యూలో. సో మీ ద్వారా కూడా నేను అడుగుతున్నది ఏంటంటే, అంటే నిజంగా సనాతన ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో ఖచ్చితంగా ధర్మం యాంగిల్లో కొన్ని మనకి హెల్ప్ చేస్తాయి, మానవాళిని ప్రశాంతంగా ఉంచుతుంది, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, అభివృద్ధి పదాన్ని నడిపిస్తుంది అనుకుంటే లెట్ us ఫాలో ది ధర్మ. అది ఏ ధర్మ అయినా కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బౌద్ధ ధర్మ, ఐ బిలీవ్ ఇన్ బౌద్ధ ధర్మ, నేను ఐ డోంట్ బిలీవ్ అదర్ రిలీజియన్స్. మేడం, భవిష్యత్తులో చిరంజీవి గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతారంటారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నటువంటి మెంబర్షిప్ కూడా రెన్యువల్ చేసుకోలేదు. భవిష్యత్తులో అవకాశం ఉందంటారు తమ్ముడు పార్టీలోకి జనసేన రావడానికి? తప్పే ఉందండి. ఇప్పుడు ఎన్నో పార్టీలు మారి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఇప్పుడు నిన్న ఒక పార్టీ, మొన్న ఒక పార్టీ, ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ అనే పరిస్థితులు వచ్చినాయి. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి, పార్టీలు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు చట్టాలు తయారవుతున్నాయి కానీ ఇంప్లిమెంట్ కావడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు చదువు సంధ్య లేని వాళ్ళు, మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేని వాళ్ళు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు. దీని మీద డిబేట్ జరగాలి. ఇప్పుడు మాలాంటి చదువుకున్న వాళ్ళు, మద్య వ్యాపారులు, తర్వాత జులాయిలుగా తిరిగే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, శాసన మండలిలో, శాసనసభల్లో కూర్చొని, లోక్సభల్లో, రాజ్యసభల్లో కూర్చొని మాట్లాడితే వాట్ ఈస్ ది మీనింగ్ అండి చెప్పండి? ఇప్పుడు మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుందండి, గంజాయి విత్తనం వేస్తే గంజాయి వస్తుంది. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే రాజకీయ రంగంలో వాళ్ళు సేవ ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. గంజాయినే మలిపిస్తారు వాళ్ళు. అందుకని అది కూడా గమనించుకొని రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చేటప్పుడు అసలు ఒక చట్టంలాగా తీసుకురావాలనేది కూడా నేను మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను.